అందరినీ వణికిచ్చాను. మీ బంగారి పాదములకు నా పదేన వందనాలు తండ్రి. నీ దొంగదాన పక్కన పెట్టి వచ్చిన పని అని చెప్పు. వచ్చిన పని అని చెప్పు. అత్తయ్య నే శనివారం కదా అంటే నా యొక్క శనివారం ఆచరించి నా తాటాకల పూరికుసలో నా దేవునికైనా దీపారాధన కార్యక్రమం గోరంత వినలేక మిమ్మల్ని అడిగి అయినా నేను తీసుకుని వెళ్దామని వచ్చాను. అది నువ్వు చెప్పిన ప్రకారంగా గుడిసికి వెళ్ళాను. గుడిసిలోకి వెళ్ళగానే నేను ఎలాగైనా కాటి తాగుతారంట. అడుగు తాగుతారేమని అడగండి ఎవరెవరు అయ్యా చెప్పు. నీ దగ్గరికి వచ్చి గోరంతా తీసుకొని ఆ గోరంతా నా దేవుని దీపారాయణ చేయడానికి అంత సులభంగా గోరంతా చెప్పేది దినం వారం అంత అంటే నా వీటికి 200 నీళ్ళు పోయాలి. నా ఇంటికి 400 నీళ్ళు పోయాలి. నువ్వు ఒకదానికి అదుపు ముగ్గులు పెట్టాలి. నేను అంత కలిగిపోయాలా. నీ మామంటే కొత్త సాబడి అదుపు ముగ్గులు పెట్టాలి. ఈ మామకు ఒక పూటకు వచ్చి పుట్టడు జొన్నలు ఉంటే ఆ పుట్టడు జొన్నలు దంచి నాకు అప్పగించాలి. అయితే ఇక్కడ నా దేవుడు గొప్ప, నా నామం గొప్ప, నేను పెద్ద ప్రతిభాతం వ్యతిరేకించినావు కదా. అర్థం మనం ఏ గుర్తించి అప్పగిస్తానా ఈ మెత్త ఉడకబెట్టి నాకు అప్పగించాలా. ఈ పనుల్లో ఏ పనైనా వారా వచ్చిందో తెలుసు కదా. నేను పెట్టుకుంటుంది అనేది తెలుసు కదా. నేను మా అమ్మగారిని వద్ద నుంచి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు అత్త మామ మాట మాత్రమైన జవ దాటకుండా సంసారం సాగించరమ్మని కదా మీరు కాళ్ళతో చెప్పిన పని బాటలు నా చేతలారా చేస్తాను. చేయకపోతే నేనే వదిలితే కదా ఈ పనులు చేయకుండా ఉన్నా నువ్వు నిన్ను సంపా ఈ బాగున్న పేడ వదిలించా నేను కంటాల నిద్రపోవాలా. అంతవరకు నిన్న మాత్రం కంటాల నిద్రపోవాలని పండాల పండాను మర్యాద వచ్చి కనీసం గోరంత వెన్నే కానీ నా ప్రాణంలో పైన సరే సరే ఏ పనులైనా చేస్తాను తల్లి.
అత్తగారు వచ్చింది కడుపు పట్టే నిలువును మండ ఈ పనులు ఏ పని కాలా చేయలేక ఇది నా కాలానికి ఎలాగైనా వస్తుందని పనిగాన పని పెట్టి లేకపోతే అర్థం ఏపుడు నీకు అప్పుడు పెట్టి ఇవి కూడా ఉడకబెట్టేసామంటే ఏయ్ కాదే నీ ఇన్ని చెప్పినా కూడా నేను లెక్క చేయాలి ఇన్ని పనులు ఏ పని కూడా పక్క లేకుండా చేసుకుంటూ వచ్చావు అర్థం ఏపుడు ఉడకబెట్టా అంటే ఏమన్నా మంత్రాలు ఏమైనా నేర్చుకున్నా మహిళాతనం ఏమైనా నేర్చుకున్నావా ఎట్ట కూడా పెట్టావు చెప్పావు ఇచ్చిన మాట ప్రకారంగా గోరంత వెన్న పెట్టి కూలి పంపిస్తా తర్వాత చూస్తాను ఎంతో